హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్ లో మనం వినబోతున్నాం హారర్ స్టోరీ. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంతో అద్భుతంగా రచించిన తులసి దళం. అయితే లాస్ట్ ఎపిసోడ్ లో అసలు దయ్యాలు భూతాలు ఉన్నాయి అంటేనే నమ్మని శ్రీధర్ దయ్యాలున్నాయని నమ్మే స్టేజ్కి వచ్చేస్తాడు. ఎలా అంటే సరస్వతిని పాప డైరెక్ట్ గా నెత్తి మీద కొట్టి చంపేసి అతని మెదడులో వేళ్లు ముంచి ఆ రక్తపు చుక్కలను నోట్లో వేసుకోవడం చూసి, ఇక ఆ తరువాత దయ్యాలు భూతాలు ఉన్నాయని నమ్మే శారద మాత్రం ఇదంతా సైంటిఫిక్ గానే జరుగుతోంది, హిప్నాటిజం వల్లే ఎవరో పాపనిలా చేస్తున్నారు అని జయదేవ్ని ఆశ్రయించాలని అనుకుంటుంది. ఇదంతా ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవడానికి శ్రీధర్ ఆ రోజు తను రాసుకున్న డైరీని ఓపెన్ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఏమాత్రం లేట్ చేయకుండా వినేసేద్దాం. తులసి దళం. దయచేసి ఎపిసోడ్ ని పూర్తిగా వినండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే దయచేసి వినండి. నాకైతే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వింటున్నట్టుగా తెలుస్తుంది. ఏం లేదు, చిన్న రిక్వెస్ట్, మీరు ఎలాగో వింటున్నారు కాబట్టి అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని వింటే మీ మంచి మొబైల్లో, మీ ముద్దొచ్చే మొబైల్లో నా ఛానల్ ఎక్కడో మూల పడుంటుంది కదా. ప్లీజ్ అందుకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం, ఓకేనా? అండ్ నౌ లెట్ స్టార్ట్ తులసీదళం. ఆనాడు డైరీ చూశాడు శ్రీధర్. ఆ రోజు 1వ తారీఖు. చప్పున వాచి చూసుకున్నాడు. అప్పుడే తేదీ మారిపోయి కొత్త తేదీ వచ్చేసింది. శ్రీధర్ ముఖం వాడిపోయింది. వాచి 21 చూపిస్తోంది. కంపిస్తున్న స్వరంతో బ్రాహ్మణ్ అన్నాడు. అబ్రకదబ్రా ఆతృతగా ఎన్ని రోజులైందే అడిగాడు. 21. ఎప్పుడూ లేనిది ఆ క్షణం శ్రీధర్కెందుకో భయం వేసింది. వెన్నులో ప్రారంభమైన జలధరింపు ఒళ్లంతా పాకింది. మృత్యుకళ పాప మొహంలో తాండవిస్తోంది. ఆ నిర్మలత్వమే కర్కశంగా పాపని మృత్యువులోకి పంపుతుందని అక్కడ ఉన్న ఇద్దరికీ తెలుసు. చావబోయే ప్రతి వ్యక్తి క్షణాల పాటు, గంటల పాటు ఈ వైతరిని దాటాలి. పాపా, అమ్మా, తులసి అంటూ తట్టాడు శ్రీధర్. తులసి లేవలేదు. అతడు విసిగిపోయే వరకు లేపి పక్కకి తప్పుకున్నాక అబ్రకదబ్రా పాప మీదకి వంగి భుజం మీద రక్తం వచ్చేలా గిల్లాడు. పాప లేవలేదు. కోమాలో ఉంది. గాఢమైన నిద్రలో ఆమె ఊపిరి పాము బుస కొడుతున్నట్లు ఉంది. ఒక నిశ్చయానికొచ్చినట్టు శ్రీధర్ కదిలాడు. పార్థసారథికి ఫోన్ చేస్తూ అన్నాడు. డాక్టర్, పాప కోమాలో ఉంది. మీరు రండి. పాపని మీ చేతుల్లో వదిలిపెడుతున్నాను. ఈ రోజు రాత్రి 12 గంటల్లోగా మీ సైన్స్ పాపని బతికించగలిగితే 12 లోగానే బతికించాలి. ఇది ఆఖరి రోజు. అతను ఆగాడు. నేను బహుశా ఈ రోజంతా మీకు కనపడకపోవచ్చు. ఎందుకని అడగండి. ఒకవేళ పాప బతక్కపోతే. అతను మళ్ళీ ఆగాడు. కనీసం నా భార్య మరణించకుండా చూడండి. గుడ్ బై అని అవతల పార్థసారథి ఏదో అంటుండగా ఫోన్ పెట్టేసి అబ్రకదబ్ర వైపు తిరిగాడు. ప్రమేన్, 3:30 కావస్తోంది. సూర్యోదయం వరకు కూడా ఆగలేం. పద. ఎక్కడికి? ఇస్మాయిల్ దగ్గరికి. పాపని అతనొక్కడే రక్షించగలడు. అబ్రకదబ్ర శ్రీధర్ వైపు జాలిగా చూశాడు. కాశ్మోరా లాంటి క్షుద్ర విద్యని ఇస్మాయిల్ లాంటి సామాన్య తిరుగుబడిదారుడు తిప్పికొట్టలేడని, అసలు ఆ కాశ్మోరాకి తిప్పికొట్టడం అన్న ప్రసక్తే లేదని అతడికి తెలుసు. క్షిత్ అనే దేవతని ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక మంత్రగాడు నిద్ర లేపగలిగాడంటేనే అతడికి ఆశ్చర్యంగానూ నమ్మశక్యం కాకుండానూ ఉంది. అంత పెద్ద దేవతని నిద్ర లేపగలిగిన మాంత్రికుడు ఇంత చిన్న పాపని దానికి నైవేద్యంగా తీసుకోవడం అతనికి వేదనని, కసిని కలిగిస్తోంది. క్షణంలో అతడు మామూలుగా మారి శ్రీధర్ని పద శ్రీధర్ అన్నాడు. వెళ్ళినా ఏం పని జరగదని అతడికి తెలుసు. అయినా స్నేహితుణ్ణి నిరాశపరచటం అతనికి ఇష్టం లేదు. ఇద్దరూ కారులో ఇస్మాయిల్ దగ్గరికి బయలుదేరారు. అప్పుడు 3:30 కావస్తోంది. ప్రహరీ గేటు దాటుతుంటే ఓ కారు లోపలికొచ్చింది. మలుపులో ఇంకో కారు ఎదురు తగిలింది. రెండూ శ్రీధర్ ఇంటికే. ఒకటి డాక్టర్ పార్థసారథి, ఇంకొకటి ప్రొఫెసర్ జయదేవ్ది. అతడి నడుముకి చిన్న గుడ్డ తప్ప ఇంకేమీ లేదు. చేతులు 2 గాలిలో చాచి నిలబడి ఉన్నాడతను. దక్షిణం దిక్కుగా తిరిగి ప్రేతాత్మల్ని పిలుస్తున్నాడు. 2 గంటల నుంచి ప్రార్థిస్తూనే ఉన్నాడు. అతడి ముందు 7 కుండలు, కుండలలో మట్టి, మట్టి దొప్పల్లో 7 పుల్లలు ఉన్నాయి. వాటికి ఆకులు గుచ్చబడి ఉన్నాయి. ఆ ఆకుల్ని కదిల్చి
తన ప్రశ్నలకి జవాబు చెప్పటం కోసం ప్రేతాత్మలని ఆహ్వానిస్తున్నాడతను. శ్రీధర్, ఆబ్రకదబ్రా ఇస్మాయిల్నే చూస్తున్నారు ఆత్రంగా. నిద్రమత్తులో తలుపు తీసిన ఇస్మాయిల్ ఆ అర్ధరాత్రి వీళ్ళిద్దరినీ చూసి ముందు ఆశ్చర్యపోయాడు. బ్రాహ్మిన్ పరిస్థితి వివరించాడు. నాకు దాని గురించి ఏమీ తెలీదు సార్. ఎప్పుడో మా గురువు చెప్పింది కొద్దిగా జ్ఞాపకం ఉంది, అంతే. అదే చెప్పాను అన్నాడు ఇస్మాయిల్. అతడి నిద్రమత్తంతా వాళ్లు చెప్పింది వినగానే దిగిపోయింది. కాశ్మోరాయే కదా? కాశ్మోరాయే సార్, అనుమానం లేదు. అంటే దాన్నుంచి ఎవరూ రక్షించలేరంటావా? అబ్రకదబ్రా అడిగాడు. ఇస్మాయిల్ మాట్లాడలేదు. శ్రీధర్ కింది పెదవిని పంటితో నొక్కి పట్టాడు. ఎలా? ఇప్పుడెలా? అసలెవరు చేసుంటారీ చేతపడి? ఎవ్వరూ మాట్లాడలేదు. అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకు చేసుంటారు? చేతపడిని తిరక్కొట్టడానికి వీల్లేదా? మనసు అర్థం లేని ప్రశ్నలను అడిగిస్తుంది. ఇస్మాయిల్ అన్నాడు. చేతపడైతే తిరగొట్టొచ్చు, కాని అదైనా ఒక్క రోజులలో అవ్వాలంటే కష్టం సార్. అదీకాక చేతపడికి ఆఖరి రోజు ఇది అంటూ లేదు. మనిషి శుష్కించి పోతుంటే ఎప్పుడైనా తిరుగుబడి చేయవచ్చు. కాశ్మోరాలో అలా కాదు. అందులో 20 రోజులు అప్పుడే గడిచిపోయాయి. ఒకవేళ ఇదంతా మొదటి రోజే తెలిసినా మనం ఏమీ చేయలేకపోయేవాళ్లం సార్. ఎందుకంటే కాశ్మోరా అనేది అన్నింటిలోకి పెద్ద విద్య. అసలు దాన్ని ప్రయోగించేవాళ్లు ఇంకా ఉన్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. మీరు కళ్ళారా చూసింది చెప్పకపోతే నేను అసలు నమ్మేవాణ్ణి కాను. ఒక నమ్మలేని అద్భుతాన్ని నమ్మవలసి వస్తున్నట్టు అతని కంఠం ధ్వనించింది. మళ్ళీ అతనే అన్నాడు. ఎప్పుడో మా గురువు చెప్పాడు సార్. కొన్ని వందల సంవత్సరాల క్రితం నవాబుల కాలంలో ఉండేవారట ఈ కాశ్మోరా ప్రయోగించేవాళ్లు. ఇప్పుడా పేరు వినడమే గాని దాని గురించి తెలిసిన వాళ్లు ఎవరూ లేరని, ఇన్నాళ్లకది తెలిసినవాడు పుట్టాడంటే. తరువాత ఏమనాలో తెలియక అతడాగాడు. ప్రతి క్షుద్ర విద్యకి తిరుగుబడి ఉంటుందని నేనెక్కడో చదివాను అన్నాడు అబ్రకదబ్రా. దీనికి కూడా ఉండే ఉంటుంది. లేదు సార్, లేదు. ఇస్మాయిల్ తల అడ్డంగా ఊపాడు. ఒకదానికన్నా కష్టమైన విద్య మరొకటి. మామూలు చేతబడైతే చాలా తతంగా ఉంటుంది. అటువంటిది అన్నిటికన్నా కష్టమైనది కాశ్మోరాని తొలగించాలంటే ఎవరికి సాధ్యం కాదు. ఎవరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్లున్నారు. ఏదో ఆలోచన వచ్చినట్లు నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ శ్రీధర్ అన్నాడు. దీనికి విరుగుడు చెప్పమని ప్రేతాత్మని ప్రార్థిస్తే? పక్కలో బాంబు పడినట్టు ఉలిక్కిపడ్డాడు అబ్రకదబ్రా. పరిష్కారం ప్రేతాత్మ సూచిస్తుందా? అతడు ఇస్మాయిల్ వైపు చూశాడు. ఇస్మాయిల్కి ఒక్క క్షణం శ్రీధర్ అన్నది అర్థం కాలేదు. అర్థమయ్యాక విస్తుపోయాడు. అతడికి వెంటనే వచ్చిన అనుమానం, ఇది సాధ్యమేనా అని. అవును, ఎందుకు సాధ్యం కాకూడదు? ప్రేతాత్మకి భూత భవిష్యత్ వర్తమాన కాలం తెలుసంటారు. అటువంటప్పుడు దీనికి పరిష్కారం అదెందుకు చెప్పదు? చెప్పాలి. వెంటనే కుండలో మట్టిపోసి పుల్లల్ని గుచ్చాడు. వాటికి ఆకుల్ని దోపాడు. ఒకప్పుడు శ్రీధర్ ఈ చర్యని నవ్వుతూ పరిహాసంగా చూశాడు. ఇప్పుడు గుండెలు బిగపట్టి టెన్షన్తో చూస్తున్నాడు. అతడి జీవిత సర్వస్వపు భవితవ్యం ఇప్పుడు నిర్ణయింపబడుతోంది. 5 నిమిషాలు గడిచాయి. ఇస్మాయిల్ పెదవులు నెమ్మదిగా అస్పష్టంగా కదుల్తూ మంత్రాల్ని ఉచ్చరిస్తున్నాయి. 10 నిమిషాలైంది. అతడు శిలా ప్రతిమలా నిలబడి ఉన్నాడు. తెల్లవారుతోంది. ఆకుల్లో కదలికలేదు. ఇంకో అరగంట గడిచింది. అతను ప్రార్థిస్తున్నాడు. గాలిలో తిరిగాడే ప్రేతాత్మల్ని దేన్నైనా వచ్చి ఆవహించమని అర్థిస్తున్నాడు. మరో గంట గడిచింది. ఆ పాకలో 3 అలానే ఉన్నారు. 2 గుండెల్ని చిక్కబెట్టుకొని కూర్చొనున్నారు. ఒకడు నిలబడి ప్రేతాత్మల్ని ఆహ్వానిస్తున్నాడు. బాగా తెల్లారిపోయింది. ప్రత్యూషపు వెలుగు రేఖ పాక పైకప్పు సందులోంచి చోటు చేసుకుని లోపలికి వస్తోంది. ఇంకో 5 నిమిషాలు గడిచాయి. ప్రేతాత్మ రాలేదు. దూరంగా ఆరుకొట్టింది. ఇస్మాయిల్ కళ్ళు తెరిచాడు. తన వైపే ఆతృతగా చూస్తున్న ఇద్దరితో నిస్పృహగా, లాభం లేదు సార్, ఇక రాదు అన్నాడు. శ్రీధర్ మొహం వాడిపోయింది. అప్పుడే అర్థమైంది, ఇంకా 18 గంటలు. ఏ అద్భుతం జరిగి తన చిన్నారి పాపని బతికించగలదు? అసలేమీ తెలియకపోయినా బాగుండు. ఇది తెలిసిన తరువాత ఎలా ఎలా చూస్తూ నిస్సహాయంగా ఊరుకోగలడు? నిమిషానికి మృత్యువుకు దగ్గరవుతున్న తన కూతుర్ని ఎలా రక్షించుకోగలడు? మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించకూడదా? ఆశగా అడిగాడు. ఇస్మాయిల్ తల అడ్డంగా ఊపాడు. రాదు సార్,
వచ్చేదైతే ఇంతసేపా? ఎందుకు రావడం లేదు? అడిగాడు అబ్రకదబ్రా. మనం అడుగుతున్నది క్షుద్రదేవత గురించి కాబట్టి ప్రేతాత్మలు రావు సార్. అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. పెళ్లిళ్ల గురించి అడిగినప్పుడు, చావు ఎప్పుడొస్తుంది అని అడిగినప్పుడు అవి సమాధానం ఇవ్వవు. ఈసారైతే అసలు పూర్తిగా రానేలేదు స్పష్టంగా చెప్పాడు. మరెలా? నిశ్శబ్దమే ఆ ప్రశ్నకి సమాధానమైంది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ముందు తేరుకున్నది శ్రీధర్. లేస్తూ మేం వెళ్ళొస్తాం అన్నాడు. ఏం చేస్తారిప్పుడు? అడిగాడు ఇస్మాయిల్. ఇక్కడుండి చేసేదేముంది? అబ్రకదబ్ర కూడా లేచాడు. వెతుకుతాను దృఢంగా అన్నాడు శ్రీధర్. తెలిసిన వాళ్లందర్నీ అడుగుతాను. కనబడిన వాళ్లందర్నీ తెలుసేమో చెప్పమంటాను. నా పాపని ఎలాగైనా రక్షించుకుంటాను. ఈ పట్టణాన్ని జల్లెడ వేసైనా సరే పరిష్కారం చెప్పగలిగే వ్యక్తిని పట్టుకుంటాను. ఆవేశంతో అతడి పిడికిలి మూసుకుంది. లేరు, చెప్పలేరు. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి ఈ విద్యల గురించి ఎవ్వరూ చెప్పలేరు. కాశ్మోరా లాంటి దేవతకి ఎవ్వరూ ఎదురు నిలవలేరు. అబ్రకదబ్ర తనలో తానే అనుకున్నాడు. ముగ్గురు బయటకొచ్చారు. బాగా చదువుకున్నవాళ్లు, భూతాల్ని తరిమేవాళ్లు, మంత్రగాళ్లమని చెప్పుకునేవాళ్లెవ్వరూ చెప్పలేరు సార్ ఇస్మాయిల్ అన్నాడు. అతడి కంఠం నెమ్మదిగా సాలోచనగా వినిపించింది. చెప్పగలిగితే ఒక్కడే చెప్పగలడు. మా చిన్నప్పుడు ఈ బస్తీలోనే ఉండే పిచ్చివాడు ఒంటిమీద బట్టల్లేకుండా తిరుగుతుంటే పిల్లలందరూ చుట్టూ చేరి ఏడిపిస్తూ ఉండేవాళ్లం. కాని నాకు తెలుసు సార్, అతడికి ఈ విద్యలన్నీ బాగా తెలుసు. అన్నీ తెలిసిన వాళ్లే పిచ్చివాళ్లలా కనిపిస్తారు సార్. అతని పేరు? టెన్షన్ నిండిన కంఠంతో అడిగాడు శ్రీధర్. సంతాన్ ఫకీర్. ఉలిక్కి పడ్డాడు అబ్రకదబ్రా. సంతాన్ ఫకీరు? ఇప్పుడతను ఎక్కడ దొరుకుతాడు అని అడిగాడు శ్రీధర్. నేను చూసి ఎన్నో సంవత్సరాలైంది సార్. ఆ మధ్య పాతపేట వెనుక శ్మశానంలో చూసినట్టు గుర్తు. అబ్రకదబ్రా కరెక్ట్ అని అరిచాడు. ఇద్దరూ అతడి వైపు చిత్రంగా చూశారు. ఆ సత్రంలోనే చూశాను. కాశ్మరా గురించి చెప్పిందతనే అని కొంచెం స్వరం తగ్గించి, నేను సిగ్గుపడుతున్నాను శ్రీధర్. అయినా ప్రాణాలు పోతున్న ఈ సమయంలో సిగ్గేమిటి? అతడు నాకు కాశ్మరా నేర్పుతానన్నాడు. పెట్రోలు చేతిమీద పోసి వెలిగించుకోమన్నాడు అన్నాడు. ఇంక మాటలతో టైం వేస్ట్ చేయడం ఇష్టం లేకపోయింది శ్రీధర్కి. అబ్రకదబ్రతో, నీకు తెలుసా ఆ ఫకీరు? గుర్తుపట్టగలవా అని అడిగాడు. అబ్రకదబ్ర తలూపాడు. సరే, ఇంకేం చెప్పకో. నువ్వు పాతపేట నుంచి వెతకటం మొదలుపెట్టు. మేము అట్నుంచి ప్రారంభిస్తాం. మా ఇల్లు పాయింట్గా పెట్టుకుందాం. ప్రతి అరగంటకి నేను ఫోన్ చేస్తాను. నువ్వు అలా చెయ్యి. ఇస్మాయిల్ నాతోనే ఉంటాడు. అంతా అర్థమైందా? అబ్రకదబ్ర తలూపి వెంటనే వెళ్లిపోయాడు. టైం విలువ అతడికి ఇప్పుడు అర్థమైంది. శ్రీధర్, ఇస్మాయిల్ కారులో బయలుదేరారు. కారు డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే గాని శ్రీధర్ మనసులో సముద్రపు కెరటల్లా ఆలోచనలు. ఆ ఫకీరు కనబడతాడా? కనబడినా అతడికి కాశ్మోరాని ఆపే విధానం తెలుసా? తెలిసినా చెప్పే మూడ్లో ఉంటాడా? అసలు టైం ఉందా వీటన్నిటికీ? ముందు ఇంటికి వెళ్లాడు. అనుకున్నట్లే పాప కోమాలో ఉంది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. శారద ఆస్పత్రిలోనే ఉంది. అక్కడికి వెళ్లి చూసే టైం లేదు. అనవసరం కూడా. 8 కావస్తోంది. ఇంకా 16 గంటలు. శ్రీధర్ టెన్షన్తో వణుకుతున్నాడు. అబ్రకదబ్ర దగ్గర్నుంచి మొదటి ఫోన్ వచ్చింది. ఫకీరు దొరకలేదు. మళ్లీ ప్రయాణం మొదలైంది. సత్రాలు, మఠాలు, శ్మశానాలు, తుప్పలు, రాళ్లు, చెట్లు, పుట్టలు. రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల, ఏమీ తినకపోవటం వల్ల శోష వస్తున్నట్లు అవుతోంది శ్రీధర్కి. అలసటని పళ్ల బిగువన అదిమిపెట్టి వెతకటం సాగిస్తున్నాడు. రెండో ఫోన్ అరగంట తర్వాత. ఫకీరు దొరకలేదు. సంతాన్ ఫకీర్ గురించి ఎవరికీ తెలీదు. అందరి దృష్టిలో అతడో పిచ్చివాడు. ఆకులు అలములు తింటూ శ్మశానంలోనూ కూలిపోయిన సత్రపు గోడల కింద పడుకునేవాడు. అతడి గురించి ఎంక్వైరీ చేయటం కూడా చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది. 8:30 అవుతుండగా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది. అతడిని మిట్ట ప్రాంతంలో ఉన్న శ్మశానంలో 4 రోజుల క్రితం ఎవరో చూశారట. మళ్లీ అటు ప్రయాణం. ఊరి చివర మామిడి తోటలు దాటాక ఆ శ్మశానం ప్రారంభమవుతోంది. తరువాత ఇళ్లు లేవు. 4-5 మైళ్ల తర్వాత చిన్న కొండ. మధ్యలో అన్ని చెట్లు, చేమలు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరో నవాబులు కట్టిన కోట. కోట శిథిలమై కనిపిస్తోంది. సూర్యుడి తీక్షణతని పుంజుకుంటున్నాడు. అయినా శ్మశానం నిద్రపోతున్నట్లే ఉంది. పాడుబడిన శ్మశానం అనుకుంటా. కాపరి కూడా లేడు.
10 నిమిషాల పాటు వెతికారు. ఇంతలో మోటార్ సైకిల్ చప్పుడు వినిపించింది. అబ్రకదబ్రా చెమటలు కక్కుకుంటూ వచ్చాడు. అనవసరం బ్రదర్ వెతకటం, పోదాం పదా. ఏ ఆ ఫకీరు మొన్న లారీ కింద పడ్డాట. 2 రోజులు గవర్నమెంట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేసి ఇక బ్రతకడని వదిలేశారట. తలమీద బాగా పెద్ద గాయమయ్యి ఆస్పత్రిలోనే చేర్చే ముందే రక్తం చాలా పోయిందట. శ్రీధర్ నవనాడులు కృషించినట్టయింది. ముఖం తెల్లగా పాలిపోయింది. ఏం చెయ్యాలో తోచినట్టు నిశ్చేష్టుడైపోయాడు. మిగతా ఇద్దరు కూడా అతడి వేదనని పంచుకున్నట్టు మౌనంగా ఉండిపోయారు. ముందు తేరుకున్నది అబ్రకదబ్రా. స్నేహితుడి దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి, శ్రీధర్, సారీ, రియల్లీ సారీ. శ్రీధర్ తలెత్తి అతడి వైపు చూశాడు. అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన కోసం ఇతడెంత చేస్తున్నాడు. తాను చీదరించుకున్నా పట్టు విడవకుండా పరిష్కార మార్గాన్ని చూపించాడు. నిద్రలేక తిండిలేక తనతో పాటు తన వేదనని పంచుకుంటున్నాడు. స్నేహం అంటే ఇదేనేమో. అతను నిశ్చయానికొచ్చినట్టు, ఓకే బ్రాహ్మణ్, పోదాం పదా అన్నాడు వెనుతిరుగుతూ. అంతేనంటావా? ఆ మాట శ్రీధర్లో నిక్షిప్తమై ఉన్న వేదన తాలూకు ఆనకట్టని బద్దలు కొట్టింది. లేకపోతే ఏం చేయమంటావ్? విధి ఇంత కర్కశంగా మనని ఎదుర్కొంటూ ఉంటే ఇంకా ప్రయత్నం చేయమంటావా? పోదాం పద బ్రాహ్మణ్. కనీసం ఈ ఆఖరి క్షణాలైనా నా కూతురి పక్కనుండని నన్ను. ఇంకొన్ని గంటలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న నా చిన్నారి తల్లిని ఒళ్ళో తీసుకొని. అతడి కంఠం వణికింది. శారద నిన్ను ఓదార్చటానికైనా చివరి క్షణాల్లో నేనక్కడుండాలి. ఇస్మాయిల్ ఏదో అనబోయాడు. అబ్రకదబ్రా కళ్లతోనే వారించాడు. ఏడిస్తే బాధ తగ్గుతుంది, మనసు తేలిక పడుతుంది. ముగ్గురు ఆస్పత్రి వైపు కదిలారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియచేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్తో, అది కూడా మీ అందరికీ నచ్చే, మీరందరూ మెచ్చే సూపర్ డూపర్ రొమాంటిక్ లవ్ స్టోరీ పెళ్లి కొడుకు లేచిపోయాడు. ఈ ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.